రైట్. తెలంగాణలో మున్సిపల్ పోరుతో పాటు నగరపాలక సంస్థలకు ఫలితాలు వెలువడ్డాయి. ఉత్కంఠభరితంగా గత 15 రోజుల నుంచి కొనసాగినటువంటి ఈ పురపోరులో విజేతలు విజయకేతనం ఎగరవేశారు. ఈ నేపథ్యంలో చండూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి 10 వార్డులలో 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి 6వ వార్డు కోడి శ్రీనివాసులు విజయం సాధించారు. తాను మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కూడా కైవసం చేసుకోబోతున్నారు. తనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మన ఈ విజయానికి కారణం ఏంటి, ఎట్లా స్పందిస్తారు? ఈ విజయానికి ముఖ్య కారణము మా డైనమిక్ లీడర్, పేదల పెన్నిధి, పేదల ఆశాజ్యోతి, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. వారి సేవా గుణమే ఈరోజు ఇంకా అత్యధిక మెజార్టీ రావడానికి కారణమని చెప్పవచ్చు. ఇది కోడి శ్రీనివాసులు చేసినటువంటి గాంధీ విద్యా సంస్థను స్థాపించి విద్యావేత్తగా ఉన్నటువంటి కోడి శ్రీనివాసులు రాజకీయవేత్తగా మారబోతున్నారు. ఎట్లా చూస్తున్నారు? గత 15 సంవత్సరాల నుండి రాజగోపాల్ రెడ్డి గారి వెంట తిరగడం అనేది జరిగింది. ఆయన యొక్క పేదలకు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు, మరి చాలామంది విద్యార్థులని చదివించి వాళ్ళ ఉద్యోగాలకు కారకులు కావడం, అదేవిధంగా పేద ప్రజల ఇళ్లలో తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళని చదివించడము, అనేక రకాల సేవా కార్యక్రమాలు. ఎవరైనా పేదవాళ్ళు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ తీసుకుపోవడము, ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ఆ సేవా కార్యక్రమాల నుండే మేము కూడా గాంధీజీ ఫౌండేషన్ స్థాపించి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ వారి బాటలోనే ప్రయాణం చేయడం అనేది జరిగింది. వారి బాటలోనే వారి పేదలకు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి, వారు చేసినటువంటి మునుగోడు ప్రజానీకాన్ని చేసినటువంటి సేవలను గుర్తించి మేము కూడా చండూరుకి సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. మున్సిపాలిటీ ప్రజలు కూడా మమ్మల్ని అందరినీ కూడా కాంగ్రెస్ ప్యానెల్ మొత్తం కూడా ఆశీర్వదించి అత్యధిక స్థానాలు తీసుకురావడానికి ప్రజలందరూ కూడా సహకరించడం జరిగింది. మా మీద నమ్మకంతో ఈరోజు మున్సిపాలిటీ ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. మరి డైనమిక్ లీడర్ మునుగోడు ముద్దుబిడ్డ రాజగోపాల్ రెడ్డి సారు మరి అత్యధిక నిధులు ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రభుత్వం మీద కోట్లాడి అత్యధిక నిధులు తీసుకుని వచ్చేసి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మరి అధికార పార్టీ ఉంటేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పి గమనించినటువంటి చండూరు మున్సిపాలిటీ ప్రజలు మరి అత్యధికంగా కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించడం జరిగింది. ప్రజలు ఏదైతే కోరుకున్నారో అదేవిధంగా చండూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే మా కర్తవ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే కోడి శ్రీనివాసుల విజయం రాజగోపాల్ రెడ్డికి కానుకగా అనుకోవచ్చు. ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి సార్కు విజయం అనేది కానుకనే చెప్తున్నాను. ఆయన బాటలోనే ఈ 5 సంవత్సరాలు చండూరు మున్సిపాలిటీని తెలంగాణలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని చెప్పేసి ప్రమాణపూర్తిగా తెలియజేస్తున్నాను. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 1-2 చోట్ల మినహా మేయర్ పీఠం కావచ్చు, మిగతా మున్సిపాలిటీల చైర్మన్ ఇట్లాంటి పీఠాలు అది 1-2 తప్ప మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఎట్లా చూస్తారు? 90% ఈరోజు రిజల్ట్ ఇప్పుడే చూశాను నేను. 90% తెలంగాణ రాష్ట్రంలో రిజల్ట్ కాంగ్రెస్ పార్టీ సాధించింది. దీనికి అంతటికి కారణం కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పథకాలని చెప్పాలి. పేదలకు అన్ని పథకాలు కాంగ్రెస్ పార్టీ తరఫున అందుతున్నాయి. ఈరోజు ఇందిరమ్మ గృహ పథకం అనేది, ఇందిరమ్మ ఇండ్లు అనేవి చాలా మందికి మంజూరు కావడం, రాబోయే రోజుల్లో కూడా ఇందిరమ్మ ఇల్లు పేదలకు దక్కాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్యానెల్ రావాలని చెప్పి గుర్తించినటువంటి ప్రజలు ఈరోజు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. మనకు ఉచిత కరెంటు బిల్లు ఉండడం, అనేక రకాల పేదలకు ప్రత్యేక పథకం పేదల దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడం అనేది జరిగింది. చండూరు మున్సిపాలిటీ చైర్మన్గా ఎంపిక కాబోతున్న కోడి శ్రీనివాసులు గారు మిగతా వార్డులలో చండూరులో ఉన్నటువంటి 10 వార్డులను కూడా మీ ఆధీనంలో అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఎట్లా చూస్తారు? మిగతా ప్రతిపక్ష అభ్యర్థులు కూడా 3-4 గెలిచినటువంటి సీట్లు ఉన్నాయి. వాళ్ళని కూడా కలుపుకొని ప్రయత్నం చేస్తారా? ఈరోజు నేను కూడా 471 ఓట్ల మెజార్టీని సాధించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. మా దగ్గర 7 సీట్లు మేము కాంగ్రెస్ సాధించినాం, మిగతా 3 సీట్లు బీఆర్ఎస్ సాధించింది. ఏదేమైనా సరే 10 వార్డులు నాకు ముఖ్యమే. ప్రజల్ని మేము ఆలోచిస్తాము. మాకు పార్టీలతో సంబంధం లేదు. 10 వార్డులను సమానంగా చూసి 10 వార్డులను సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి చండూరు ప్రజానీకాన్ని తెలియజేస్తున్నారు. చివరిగా చెప్పండి, మీ విజయానికి కారకులైనటువంటి వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళందరికీ శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించారు. ఏదైతే నమ్మకంతో మీరు ఆశీర్వదించారో అదే నమ్మకంతో నేను అభివృద్ధికి పాటుపడతానని, ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా పరిపాలన అందిస్తానని చెప్పేసి ప్రమాణపూర్తిగా తెలియజేస్తున్నాను. శ్రీనివాస్ గారి నాయకత్వం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
రైట్, ఇది మొత్తానికైతే చండూరు మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని కోడి శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోడి శ్రీనివాసులు త్వరలో పీఠం అధిరోహించబోతున్నారు. టైగర్ రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో చండూరులో దాదాపుగా 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డులలో 7 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. రాజగోపాల్ రెడ్డి సహకారంతో మరింత చండూరును అభివృద్ధి పరుచుతాను, అన్ని పార్టీల అభ్యర్థులను కలుపుకొని తాను నిజాయితీతో నిబద్ధతతో చండూరును ఆదర్శమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాను. ఇది నా విజయం. రాజగోపాల్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కానుకగా భావిస్తున్నాను కోడి శ్రీనివాసులు చెప్తున్నారు. విద్యావేత్తగా ఉన్నటువంటి తాను రాజకీయవేత్తగా వస్తున్నాను. ఎంతోమంది గాంధీ విద్యా సంస్థలు స్థాపించి ఎంతోమంది విద్యావంతులను తయారు చేసిన తాను రాజకీయాలలో కూడా ఎంతోమంది రాజకీయ భవిష్యత్తు కోసం పాటుపడతాను. ఇక నుంచి రాజకీయాలలో ఉంటాను. రాజకీయాలంటే చదువుకు ఇన్నాళ్ళు విద్యావేత్తలను తయారు చేసిన నేను ఇప్పటి నుంచి రాజకీయవేత్తలను తయారు చేసినటువంటి నిజాయితీతో తన పాలన అందిస్తానని తాను చెప్తున్నటువంటి సందర్భం చండూరు మున్సిపాలిటీ నుండి. ఇది మొత్తానికైతే చండూరులో విజయకేతను చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో సాగర్, చండూరు మున్సిపాలిటీ నుండి.